అమెరికాలో ఉన్న మా అమ్మాయికి సారీ పంపించాలి. ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రకాల పచ్చళ్ళు స్వీట్లు కావాలి. అలాగే బాబు. ఇదిగో అమ్మా 5,000 అడ్వాన్స్. ఎల్లుండి ఉదయాన్నే వస్తాను. బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా. మంచిది. చిన్న బస్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా ఏమైందన్నా? ట్రై చేస్తున్నానమ్మా. ఎల్లుండికి 10,000 వస్తాయి. అవసరమైతే కట్టే. నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానురా. నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది. అవునమ్మా, నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది. చేస్తాను. మన లైఫే మారిపోయేలా చేస్తాను. అందరూ ఇక్కడ హోలీ ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి. రండి. వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విను. ఒక్క నిమిషం. అనవసరంగా చంపేయండి. నా లాంటోడు బతకూడదు, నన్ను చంపేయండి. ఆ అమ్మాయిని అల్లరి పెట్టడానికి రాలేదు. చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ గుండె గీయించుకొని అమ్మని చంపుకున్నాను. పొరం బొగ్గా తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. తన కోరిక తీర్చలేకపోయాను. ఈ గుండె మా అమ్మని బలి తీసుకుంది. నాకు ఇంకా బతకాలని లేదు. నన్ను చంపాను. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది. నాకు ఇంకా చావే దిక్కు. లేదు, నువ్వు గొప్పవాడు కావాలన్న మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను. మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా. మీకు చంపాలనుందా లేదా? ఛాన్స్ వస్తే ఎందుకు చంపం? తుండుగా నరికేస్తాం. రప్పించు. రేయ్ గుండు, తేడా వస్తే తలండదు. కథం. నా సైడ్ నుంచి క్లియర్. మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. జరిగింది. నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇది నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్. ఐ రేప్ యు. డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నో, నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోది పోలాడిస్తా. నందా, పవర్ ఆఫ్ పెద్దవాళ్ళు తేరు. ఐ విల్ రేప్ యు. ఐ విల్ బ్లేడ్ యు. ఐ విల్ సిగార్ యు రే. కమ్ ఆన్. నీలు రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలు సార్ ఆపండి సార్. మీ అమ్మగారి ఆచూకు తెలిసింది సార్. ఎక్కడా? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. జాగ్రత్త సార్. చలో.
రే ఆకాష్, అన్న ఎక్కడ్రా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా. మాట్లాడవేంటన్నా? ఛత్రపతి ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్ళి. అరే దెబ్బేంటి? ఆకాష్ ఎక్కడ? పైన ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావా? గన్. పద. దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. అనగనగా శ్రీలంక, ఆ లంకలో ఓ కొంప, ఆ కొంపలో ఓ అమ్మ. ఆ అమ్మకి కడుపున పుట్టిన బిడ్డ అశోక్, కుక్కలా పెంచుకున్నవాడు శివాజీ. అదృష్టం కలిసొచ్చి ఆ కుక్క ఛత్రపతి అయ్యింది. అశోక్ ఆకాష్లా మారి అక్కడే పనిలో చేరాడు. తమ్ముడు ఎవడ్రా నీ తమ్ముడు? నా అబ్బకు మాత్రమే పుట్టావు, నా అమ్మకు పుట్టలేదో. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం, చంపేద్దామన్నంత కసి. ఆ కడుపు మంటతోనే నువ్వు చచ్చావని అమ్మతో అబద్ధం చెప్పా. ఈసారి చావుని అబద్ధం చేయకూడదని రాస్ బిహారీతో చేతులు కలిపాను. బతికేశావు. తమ్ముడు, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం, ఏదైనా చెయ్యి. అమ్మ ఎక్కడ? అమ్మని ఒక్కసారి చూడాలి. అమ్మ కావాలరా? అమ్మ కావాలరా నీకు? నువ్వు వదలవురా, నువ్వు మమ్మల్ని వదలవు. లాభం లేదు, నిన్ను చంపితే ఎక్కడ దాక్కున్నా మీ వాళ్ళు నన్ను వెతికి చంపేస్తారు కదా. లేదు, అలాగేం జరగదురా. హలో, అమ్మా నేనమ్మా అశోక్ని. అదేనమ్మా ఛత్రపతి దగ్గర నేను పని చేయను కదమ్మా. తను ఒక అమ్మాయిని మర్డర్ చేస్తుంటే చూసానమ్మా. తను చంపేస్తాడని భయంగా ఉందమ్మా నాకు. ఛత్రపతి ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నువ్వేం చెప్తే చేస్తాను. ప్లీజ్ ఛత్రపతి నన్ను చంపొద్దు, నన్ను వదిలే ప్లీజ్. పిచ్చిన కొడుకుని కాదు చచ్చేట్టు షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు అమ్మ దృష్టిలో నన్ను నువ్వు షూట్ చేశావు, చంపడానికి ప్రయత్నించావు. కర్మ. ఇదంతా నేను ఆడిన నాటకమని ఒక్క
ఒక్క మాట చెప్తే అమ్మ నీ మాటే నమ్ముద్ది. కడుపున పుట్టిన నాకంటే నువ్వంటేనే అమ్మకు నమ్మకం ఎక్కువ. కానీ నేనింత నీచుణ్ణి నికృష్టుణ్ణి అని అమ్మకు నిజం చెప్పగలవా? అది విని అమ్మ తట్టుకోగలదా? ఇప్పటికీ ఒక కొడుకు పోయాడన్న బాధతో 12 ఏళ్లుగా సగం చచ్చి బతుకుతుంది. ఇప్పుడు నేనింత దరిద్రున్నని తెలిస్తే మిగిలిన ఆ ప్రాణాలు కూడా భయం వేస్తుందా? ఇప్పుడేం చేస్తావురా? నిజం చెప్పి అమ్మను చంపుకుంటావా? శాశ్వతంగా దూరం అయిపోయి అమ్మను బతికించుకుంటావా? ఏం చేస్తావురా వసకొల్లా? అజయ్! ఈజ్ ఆల్ రైట్. డాక్టర్ని అడిగాను, డేంజర్ ఏం లేదన్నారా. ఇప్పుడు అమ్మ ఇక్కడికి వస్తుంది. అశోక్ని షూట్ చేసి నువ్వే అనుకుంటుందిరా. మనం ఇక్కడ ఉంటే అసహించుకుంటుంది. వెళ్దాం పద. మీరు వెళ్ళండి. అది కాదురా, ఏమండి, అతనే ఛత్రపతి. ఈ జనమంతా ఛత్రపతి అని పిలిచేది నిన్నేనా? దానికి అర్థం తెలుసా నీకు? తన చుట్టూ ఉన్న జనం కోసం బ్రతికేవాడు ఛత్రపతి. నీలాగా అడ్డమైన పనులు చేస్తూ తప్పుని వేలెత్తి చూపిన వాడిని చంపేవాడు కాదు. నీకు అసలు అమ్ముందా? నీకున్నట్టే వాడికి ఓ అమ్ముందని గుర్తు రాలేదా? చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఉంటూ మర్చిపోయావా? ఈ జనం పోలీసులు నిన్నేం చేయలేకపోవచ్చు. పైన దేవుడున్నాడు. నీ పాపాలే నిన్ను నాశనం చేస్తాయి. తప్పదురా, ఈ తల్లూసురు నీకు తప్పదు. నాశనం అయిపోతావు. తప్పులు కాయకు, ఎదగాయమైతే దాయకు, త్యాగాలతో నీ తల్లి రుణమే పెంచకు. తప్పు ఉంటే చెప్పరా, ఈ తల్లికే కనువిప్పుగా. జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. ఏంట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? నేను ముందే చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు.
సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోవడానికా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేక. ఏదో సౌకులు చెప్పద్దమ్మా. సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రారా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి ముఖాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అమ్మకి ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే మ్మ్హ్మ్. అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? మ్మ్. ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నేనే చేశానులేండి. అప్పడాలు అమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలు ఎందుకులేండి. అమ్మ జీవితమే మారిపోవాలి. ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా మసూరియా తిడుతున్నావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం. ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో రికమెండేషన్. గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీయిజం. ఆయనే పెద్ద రౌడీ, ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేంద్యా? ఓ అబ్బా, చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీసులో శానా చేశానబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుండా. మీదేందయ్యా దర్జోగా మీ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే, ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్లను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ షూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమనరాదా? నేనెందుక? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయో. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలియదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీల్ని లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. మీకు దండం పెడతాను సార్. మీ సిన్సియారిటీ తర్వాత ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా ఇక్కడ ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. తీసుకోండి బాబు. అంతా ఓకే. గండం సీటు గండం అనేవాడు సీటు కింద గండం అని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా.
అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక రవ్వలో పేలికి ఎత్తేసేవాళ్ళు కదా. సుమ్మమ్మ సూర్య. రావయ్యా, మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నమస్తే సార్. నమస్తే రా. పెద్ద మినిస్టర్ అయ్యి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. నాలో ఏం చూసి ఇస్తున్నారు సార్? ఏముంది, ఆ ఛత్రపతి గారిని ఎదిరించిన దమ్ము. పెట్టుబడి అదే, కానీ పేరు మాత్రం నీది. 50-50. ఓకే, మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు. రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవైందనుకో, నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను. రిస్క్ మొత్తం ఇదే, జాగ్రత్త. నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు. మీరు వెళ్ళండి. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బాబు. బాబు, అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకెందుకో ఎదవాన్ని తిట్టి పంపించేశాను బాబు. ఉంటానా? నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. అశోక్ కూర్చో. Invitation. You are invited for my housewarming party on. సారీ తెలుగు. గృహప్రవేశ ఆహ్వానం. అశోక. ఓ కమిషనర్ గారు, వెల్కమ్. బండబడా ఇల్లు బలి కట్టినవే, కళ్ళు తిరిగిపోతా ఉన్నాయా? థ్యాంక్ యూ. కూర్చోండి సార్. కూర్చుంటాలే గాని ఆ మినిస్టర్ గారు పిలుస్తున్నట్టుందా బాయా? నువ్వు నమస్కారం కమిషనర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ అండి. మరేందనుకున్నావా, మాది నెల్లూరు కదా. ఒకసారి 1987లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏడమని ఇల్లా రోడ్డు మార్జిన్ కింద సగం ఇల్లు కూలగొట్టిస్తా. బెత్తర మాటలు మాట్లాడుతుండవే, పో. నన్నే కదా వస్తున్నా, నేనే ఊళ్ళా. కమిషనర్ గారి కుర్చీ తీసుకురండి. కూర్చుంటలేవయ్యా, పత్తి ఎదవా. కుర్చీ 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 ఇదో రచ్చైపోయినే. కుర్చీ కనపడుతుంటే పగిలిపోతుంది ఇక్కడ. ఆ ఛత్రపతి తక్కువ బెత్తర పెట్టాడా? ఛత్రపతి వచ్చేసినాడా? నో ఎంట్రీ ప్లీజ్. నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా, అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు. కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు.
గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. అశోక్, లోపలికి రా, అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. అలాగా